డెప్యూటీ అవుట్పుట్ ఎడిటర్ ప్రస్తుతానికి మనకి అందుబాటులో ఉన్నారు వెంకటేష్. చెప్పండి, అంటే ఈ శాఖల కేటాయింపుకి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? ఏపీలో కొత్త మంత్రులకు ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం శాఖలు కేటాయించింది. ప్రధానంగా ఆర్డర్ వైజ్గా చూసినట్లయితే ప్రభుత్వ కూటమి ఏర్పాటులో కీలకంగా వహించినటువంటి పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవితో పాటుగా రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ టెక్నాలజీ అంటే గ్రామీణాభివృద్ధి పట్ల సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అడవులు అంటే ఏదైతే ఆయన అభిరుచి పవన్ కళ్యాణ్ అభిరుచి ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే గతంలో కూడా 2-3 సార్లు వ్యక్తం చేయడం జరిగింది. గ్రామీణాభివృద్ధి కానీ లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ వీటికి సంబంధించి తాను ఇష్టంగా చేయగలనని ఒక ఏదైతే వ్యక్తం చేస్తారో దానికి తగ్గట్టుగానే ఆయన అభిరుచి తగ్గట్టుగానే శాఖల కేటాయింపు జరిగింది చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ డిప్యూటీ సీఎం అంటే నెంబర్ 2 ప్రభుత్వంలో నెంబర్ 2 ఉండాలంటే ఖచ్చితంగా సీఎం తర్వాత డిప్యూటీ సీఎం కాబట్టి డిప్యూటీ సీఎం పదవి ఒకరికే ఇచ్చారు, అది పవన్ కళ్యాణ్కే ఇచ్చారు. ఇది చాలా క్లియర్గా ఉంది. నెక్స్ట్ నారా లోకేష్ పార్టీ జాతీయ అధికార ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన మంగళగిరి నుంచి గెలుపొందడం జరిగింది. ఆయనకి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అంటే మానవ వనరులు, ఐటీ శాఖతో పాటుగా కమ్యూనికేషన్ వ్యవస్థ సంబంధించి శాఖలు ఇవి కూడా కీలక శాఖను భావించాలి. ఆయన గతంలో మనకు తెలిసిందే నారా లోకేష్ గతంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు, తనదైన ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో మళ్ళీ మరోసారి ఆయనకి అదే శాఖ ఇచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక కింజరాపు అచ్చెన్నాయుడు ఎవరైతే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారో ఆయన టెక్కల నుంచి గెలుపొందారు. ఆయనకి అగ్రికల్చర్ వ్యవసాయంతో పాటుగా పశువైద్యం, అదేవిధంగా మత్స్యశాఖ, యానిమల్ హస్బెండరీ, ఫిషరీసు, అదేవిధంగా డైరీ డెవలప్మెంట్ అంటే ఒక వ్యవసాయంతో పాటుగా దాని అనుబంధ శాఖలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా టెక్కల నుంచి గెలుపొందినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడికి ఇచ్చారు. నెక్స్ట్ కొల్లు రవీంద్ర, ఈయన మచిలీపట్నం నుంచి గెలుపొందారు. మైన్స్ అండ్ బొగ్గు గనులకు సంబంధించి ఈయనకి ఎక్సైజ్ బొగ్గు గనులతో పాటుగా ఎక్సైజ్ శాఖ కూడా అంటే 2 శాఖలు ఈయనకి అప్పచెప్పారు కొల్లు రవీంద్రని. అట్ ద సేమ్ టైం ఇక నాదెండ్ల మనోహర్ మనకు తెలిసిందే జనసేన పార్టీలో నెంబర్ 2గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తర్వాత అంత ఇంపాక్ట్ ఉన్నటువంటి వ్యక్తి నాదెండ్ల మనోహర్కి గతంలో ఈయన స్పీకర్గా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి స్పీకర్గా కూడా పనిచేశారు. ఈయనకి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అంటే మనకు తెలిసిందే పౌర సరఫరాల శాఖ సంబంధించిన శాఖని గతంలో ఈ శాఖని కొడాలి నాని చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో కొడాలి నాని ఈ శాఖను నిర్వహించారు. ఆ శాఖని ఇప్పుడు నాదెండ్ల మనోహర్కి ఇచ్చారు. నెక్స్ట్ పొంగూరు నారాయణ మనకు తెలిసిందే ఆయన గత ప్రభుత్వంలో కూడా అంటే 2014-19 మధ్య ప్రభుత్వంలో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. ఎమ్మెల్సీ కోటాలో ఎంపికై మంత్రికి కూడా పనిచేశారు. సేమ్ ఆయన ఏదైతే అప్పుడు శాఖ చేశారో ఆయన నెల్లూరు సిటీ నుంచి గెలుపొందడం జరిగింది. పట్టణాభివృద్ధితో పాటుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖని ఈయన కేటాయించారు. ఈయన కూడా 2014-19 మధ్య ఈ శాఖలు నిర్వహించి తనదైన ముద్ర వేశారు. సో మరోసారి అదే శాఖని పొంగూరు నారాయణకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వంగలపూడి అనిత ఏదైతే చాలా మొత్తం క్యాబినెట్ మొత్తంలో స్పెషల్ అట్రాక్షన్గా మారిందైతే ఖచ్చితంగా పాయకరాపేట నుంచి గెలిచినటువంటి వంగలపూడి అనిత అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె ఎస్సీ పాయకరాపేట నుంచి గెలుపొందారు. ఆమెకి హోంశాఖ ఇచ్చారు, చాలా కీలకమైనటువంటి శాఖగా భావించాలి. మనం ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి తర్వాత ఆర్థిక శాఖ, హోంశాఖనే మనం ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో ఆమెకి హోంశాఖ ఇవ్వడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో 2 సార్లు క్యాబినెట్ రిషఫ్లింగ్ జరిగింది. అప్పుడు ఫస్ట్ మేకతోటి సుశ్రేష, తర్వాత వనిత చేయడం జరిగింది. సో ఇద్దరు మహిళలే చేశారు. ఆ ప్రాస్పెక్ట్లో మరి భావించి ఇచ్చారేమో తెలియదు కానీ మొత్తానికైతే వంగలపూడి అనిత హోంశాఖతో పాటుగా విపత్తుల నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు, విపత్తుల నిర్వహణ, ఈ 2 శాఖల్ని చాలా కీలకమైన శాఖలు భావించాలి. ఈ శాఖల్ని వంగలపూడి అనిత మనకు తెలిసిన ఫైర్ బ్రాండ్గా ఉన్నారు. తెలుగు రాష్ట్ర టీడీపీ రాష్ట్ర అధ్యక్షురాలు, మహిళా అధ్యక్షురాలు కూడా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంపై గత 5 ఏళ్ళు చాలా ఫెరోషియస్గా పోరారు, చాలా కేసులు ఎదుర్కొన్నారు. ఈవెన్ చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ఆమె కష్టానికి తగ్గట్టుగానే ఒక రకంగా చెప్పాలంటే హోంశాఖ ఇచ్చారని చెప్పుకోవాలి. ఇక సత్యకుమార్ యాదవ్ ఎవరైతే ధర్మవరం నుంచి గెలిచారో కూటమిలో భాగంగా బీజేపీ క్యాండిడేట్గా ఆయన ధర్మవరం నుంచి గెలుపొందడం జరిగింది. సత్యకుమార్ యాదవ్కి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్, వైద్య విద్యతో పాటు ఆరోగ్య శాఖ ఆయన ఇవ్వడం జరిగింది. ఈ కూడా చాలా కీలకమైన శాఖలుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ నిమ్మల రామానాయుడు మనకు తెలిసిందే క్యాబినెట్లో కామన్ మ్యాన్ మినిస్టర్గా మనం భావించాల్సి ఉంటుంది. 3 సార్లు వరుసగా పాలకుల నుంచి గెలుపొందారు. చాలా ప్రతి ఒక్కరికి కూడా పరిచయం ఉన్న వ్యక్తి, తనదే ప్రచారంలో కూడా తనదైన ముద్ర వేసినటువంటి వ్యక్తి. నిమ్మల రామానాయుడికి వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇచ్చారు, అంటే జలవనరులకు సంబంధించినటువంటి శాఖ మొత్తం కూడా ఆయనకి ఇచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్ మహమ్మద్ ఎండెమిడి ఫర్కూర్ ఎవరైతే ఉన్నారో నంద్యాల నుంచి గెలుపొందడం జరిగింది. ఈయనకి మైనార్టీ న్యాయశాఖతో పాటుగా మైనార్టీ శాఖ అప్పగించారు. గతంలో 2014-19 మధ్యలో కూడా 2సారి క్యాబినెట్ రిషఫ్లింగ్ జరిగినప్పుడు ఫరూక్కి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. సేమ్ అదే ప్రాస్పెక్ట్లో మరోసారి పోర్ట్ఫోలియో కేటాయించినట్టుగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఆనం రామనారాయణ రెడ్డి చాలా సీనియర్ నేత, చాలా గవర్నమెంట్లో పనిచేశారు. ఈయన టీడీపీలో పనిచేశారు, గతంలో కాంగ్రెస్లో కూడా పనిచేశారు. ఈయనకి ఆనరామనాయుడు ఎండోమెంట్స్ దేవాదాయ శాఖ ఇవ్వడం జరిగింది. ఈయన ఆత్మకూరు నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి మీద పోటీ చేసి గెలుపొందడం జరిగింది. సో రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖని ఆయనకి అప్పచెప్పారు. ఇక పయ్యావుల కేశవ్ టీడీపీ చాలా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు, చాలా సీనియరు, ఆల్మోస్ట్
ఉరవకొండ నుంచి గెలుపొందడం జరిగింది. ఈయన కూడా ఒక కీలక శాఖ అప్పచెప్పారు. ఆర్థిక శాఖ ఏదైతే ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి తర్వాత హోంశాఖ ఆర్థిక శాఖని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉంటారు. పయ్యావులు కేశవ్కి ఆర్థిక శాఖ దక్కింది. దాంతోపాటుగా లెజిస్లేటివ్ శాసనసభ వ్యవహారాల శాఖ కూడా ఈయనకే అప్పచెప్పారు. ఎందుకంటే అసెంబ్లీలో చాలా వాగ్దాటి కలిగిన వ్యక్తి, ప్రతి అంశంపై చాలా స్పష్టంగా మాట్లాడతారు. విపక్షాన్ని చాలా ధైర్యంగా ఎదుర్కోగల సత్తా ఉన్నటువంటి వ్యక్తిగా మనం పయ్యావుల కేసును భావించాలి. ఆ విధంగా నెక్స్ట్ అనగాని సత్యప్రసాద్, ఈయన రేపల్ నుంచి గెలిచారు. వరుసగా హ్యాట్రిక్ గెలిచారు. 3 సార్లు వరుసగా రేపల్ నుంచి ఆయన మంచి మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అనగా రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అంటే రెవెన్యూ శాఖ మంత్రిగా ఆయనకి అనగాని సత్యప్రసాద్కి ఇది కూడా ఒక కీలకమైన శాఖగా భావించాలి. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలంటే ఖచ్చితంగా రెవెన్యూ వ్యవస్థ మోడరేట్ అవుతూ ఉండాలి. సో ఆ శాఖని, అంత విలువైన శాఖని అనగాని సత్యప్రసాద్కి కేటాయించారు. నెక్స్ట్ కొలుసు పార్థసారథి, ఈయన కూడా గతంలో వైసీపీలో పనిచేసి లాస్ట్ 5 ఇయర్స్ వైసీపీలో ఉన్నారు. అంతకుముందు కూడా కాంగ్రెస్లో ఉన్నారు, మంత్రికి కూడా పనిచేశారు. ఈయన కూడా చాలా సీనియర్ నేతలు. హౌసింగ్, గృహ నిర్మాణం సంబంధించి గృహ నిర్మాణంతో పాటుగా ఐఎన్పిఆర్ సమాచార వ్యవహారాల శాఖ మంత్రి శాఖని ఇవ్వడం జరిగింది. ఇక డోలా బాల వీరేంద్ర స్వామి, ఈయన కొండేపు నుంచి మంత్రి సురేష్ని ఓడించారు. ఆయనకి సోషల్ వెల్ఫేర్తో పాటుగా విలేజ్ వాలంటీర్, సచివాలయం అంటే సాంఘిక సంక్షేమ శాఖ ఇది కూడా చాలా కీలకమైన శాఖ. రూరల్ ఏరియాల్లో చాలా ఇంపార్టెంట్గా ఉన్నటువంటి శాఖ ఇది. వీరేంద్ర స్వామికి ఆ శాఖ కేటాయించారు. ఇక గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నుంచి గెలుపొందారు. ఈయన కూడా చాలా సీనియర్ నేత, వరుసగా 4 సార్లు గెలవడం జరిగింది. ఈయనకి విద్యుత్ శాఖ అప్పచెప్పారు. నెక్స్ట్ కందుల దుర్గేష్, జనసేన నుంచి మంత్రి పదవి పొందినటువంటి వ్యక్తుల్లో ఇతను ఒకరు. కందుల దుర్గేష్, ఈయన నిర్దవోల్ నుంచి గెలుపొందారు. టూరిజం అండ్ కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ అంటే పర్యాటకంతో పాటుగా సినిమాటోగ్రఫీ శాఖని కందుల దుర్గేష్కి అప్పచెప్పారు. మనకి తెలిసిందే పవన్ కళ్యాణ్ ఆబ్వియస్గా సినిమా ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ సంబంధిత శాఖని జనసేనకే ఇచ్చేలాగా ప్లాన్ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్ గుమ్మడి సంధ్యారాణి, ఈమె సాలూరు నుంచి గెలుపొందారు. పీడికి రాజేంద్ర ద్వారా ఎవరైతే మంత్రిగా ఉన్నారో ఆయన పైన గెలుపొందడం జరిగింది. ఈమెకి మహిళా శిశు సంక్షేమం, అదేవిధంగా గిరిజన సంక్షేమం సంబంధించిన శాఖను కూడా అప్పచెప్పారు. ఇక బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లి నుంచి ఆయన గెలుపొందడం జరిగింది. ఈయన కూడా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. పార్టీతోనే చాలా కమిటెడ్గా విధేయుడిగా ఉన్నారు. ఆయనకి రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు భవనాల శాఖ సంబంధించినట్టు ఇది కూడా చాలా కీలకమైన శాఖ. ఎందుకంటే అర్బన్ డెవలప్మెంట్లో ఇది కూడా పార్ట్గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి బీసీ జనార్దన్ రెడ్డికి కీలకమైన శాఖ అప్పచెప్పారు. టీజీ భరత్ కర్నూలు నుంచి గెలుపొందారు. వీరి తండ్రి టీజీ వెంకటేష్ బీజేపీ సీనియర్ నేతగా ఉన్నారు. ఆయనకి టీజీ భరత్కి ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు, వాణిజ్యం సంబంధించిన శాఖని అప్పచెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎస్ సవిత, పెనుగొండ నుంచి మంత్రి ఉషశ్రీ చరణ్ మీద గెలుపొందడం జరిగింది. ఈమె కూడా బీసీ వెల్ఫేర్, బీసీ సంక్షేమ శాఖ సంబంధించినటువంటి అదేవిధంగా జౌలి శాఖ కూడా కేటాయించే 2 శాఖల్ని ఆమెకు ఇచ్చారు. దాని రిలేటెడ్గా ఉన్నటువంటి శాఖలు కూడా సవిత గారికి ఇచ్చారు. ఇక వాసంశెట్టి సుభాష్, ఈయన రామచంద్రపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడి మీద గెలవడం జరిగింది రామచంద్రపురం నుంచి. ఈయనకి కార్మిక శాఖ, ఫ్యాక్టరీసు, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ సంబంధించినటువంటి అంతే దాని రిలేటెడ్ శాఖలు స్పష్టంగా ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. ఇక కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగర్ నుంచి, బొత్స సోదరుడు బొత్స అప్పల్ నర్సయ్య పైన ఆయన గెలుపొందడం జరిగింది గజపతి నగర్ నుంచి. ఈయనకి చిన్న తరహా పరిశ్రమకు సంబంధించినట్టు దాని రిలేటెడ్ శాఖల్ని అప్పగించడం జరిగింది. ఇక మండేపల్లి రామప్రసాద్ రెడ్డి ఎవరైతే రాయచోటు నుంచి గెలుపొందారు, అదేవిధంగా వైసీపీ సీనియర్ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి పైన విజయం సాధించడం జరిగింది. ఈయన కూడా ట్రాన్స్పోర్ట్ అండ్ యూస్ అండ్ స్పోర్ట్స్ అంటే రవాణాతో పాటుగా యువత క్రీడలకు సంబంధించిన శాఖని అప్పచెప్పడం జరిగింది. టోటల్గా చూసినట్లయితే ఇది ఒక క్యాబినెట్ని ఏదైతే ప్లాన్గా అనుకున్నారో 2 రోజులుగా సస్పెన్స్ కొనసాగుతుంది. ఎవరెవరికి ఏ శాఖలు దక్కుతాయి, ఎటువంటి శాఖలు దక్కుతాయనే ఒక సస్పెన్స్కి తెరదించారు. ప్రభుత్వం అందరికి కూడా 25 మందికి కూడా శాఖలు కేటాయించింది. ఇక మనకు తెలిసిందే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇవి ఏదైతే మనం మిగిలిపోయినాయి, ఈ పోర్టుఫోలియో మనం ఏదైతే మంత్రిత్వ శాఖలు చెప్పుకున్నాం, ఇవి కాకుండా ఏదైతే మిగిలిపోయినాయో అవన్నీ కూడా ఆయన పరిధిలోనికి వస్తాయి. జీఈడీ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కావచ్చు, మిగతావి ఏదైతే మంత్రులకు కేటాయించలేదో ఆ మిగిలిపోయిన శాఖల మొత్తం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన దగ్గరే ఉంటుంది. సో ఇది క్యాబినెట్ సంబంధించి అయితే బ్రీఫ్గా చెప్పదలుచుకుంటే ఈ విధంగా 25 మంది కూడా ఒక సస్పెన్స్ తెరదించుతూ మొత్తానికి అయితే శాఖల కేటాయింపు జరిగింది చెప్పుకోవచ్చు. ఇక్కడ లక్కీయెస్ట్ అని చెప్పాలంటే ఖచ్చితంగా వంగలపూడి అనిత పేరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. హోంశాఖ చాలా కీలకమైన శాఖ, ఎవరికి వస్తుందని ఒక అంచనాలు, ఒక ఏదైతే యాంగ్జైటీ ఉందో దానికైతే తెరదించుతూ వంగలపూడి అనితకు పాయకరావుపేట నుంచి గెలుపొందినటువంటి టీడీపీ తెలుగు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. ఈమెకి హోంశాఖని అప్పచెప్పడం జరిగింది. యామిని. రైట్, థ్యాంక్ యూ వెంకట్.